నేను విశ్వేశ్వరరావు. మరికొన్ని గంటల్లోనే బంగారం 1,50,000కి వెళ్తుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి రేటు మీదే ఉంటుందా, లేదంటే ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ చేయడానికి అంతర్జాతీయంగా ముందుకు వచ్చారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మీకు కొంత సమాచారాన్ని యాడ్ చేసి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమెరికా ఫెడ్ అదేంటంటే మనకు అన్ని దేశాలకు ఉన్నట్టు ఆర్బీఐలు, రిజర్వ్ బ్యాంకులు, అమెరికా ఫెడ్ అనేది ఒక బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ లాంటిది. అది 25 పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించబోతుంది. 25 పాయింట్లని వడ్డీ రేటు తగ్గించబోతుంది. 25 పాయింట్ల వడ్డీ రేటు తగ్గించడం అని అంటే ఫెడ్లో ఉండేటువంటి విదేశీ బాండ్స్ ఏదైతే ఉన్నాయో విదేశీ ఇన్వెస్టర్స్ చేసినటువంటి బాండ్స్ వాటిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. భారీగా వెనక్కి తీసుకుని కొన్ని $1 మిలియన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే భద్రంగా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అమెరికా ఫెడ్ 25 పాయింట్లని వడ్డీ రేట్లను కనుక తగ్గిస్తే బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ దాదాపు $3,800 నుంచి $4,000 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే $4,000 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వెళ్ళిందని అంటే భారతీయ మార్కెట్లో, మన బులియన్ మార్కెట్లో బంగారం 1,25,000 నుంచి 1,30,000 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని గంటల్లోనే 10,000 పెరిగినా ఆశ్చర్యపోవసం లేదు. 24 గంటల్లోనే అమెరికా ఫెడ్ ఎప్పుడైతే 25 పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించిందని చెప్పి అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందో ఆ వెంటనే ఇప్పుడున్నటువంటి రేటు కన్నా 10 నుంచి 15,000, 20,000 పెరిగేటువంటి అవకాశం లేకపోలేదు. అంటే ఆ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ ఫెడ్ నుంచి ఎన్ని బాండ్స్ని, ఎంత పరిమాణం ఉన్నటువంటి బాండ్స్ని విత్డ్రా చేసుకుంటారనే దాని మీద బంగారం రేటు ఆధారపడి ఉంది. అక్కడ విత్డ్రా పెరిగితే బంగారం రేటు పెరుగుతుంది, విత్డ్రా తగ్గితే బంగారం రేటు తగ్గుతుంది. ఇది లాజిక్. ఇదే చెప్తున్నారు అంతర్జాతీయంగా ఉండేటువంటి గోల్డ్ మర్చెంట్స్. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో, అంటే రాబోయేటువంటి రోజులే కాదు, కొన్ని గంటల్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అని అంటే ఇప్పుడు బంగారం రేటు పెరగడానికి కారణం అందరికీ తెలిసిందే. పోటీపడి దేశాలు బంగారాన్ని కొంటున్నాయి. ఆయా దేశాలు రష్యా కొంటుంది, చైనా కొంటుంది, భారతదేశం కొంటుంది, ఫ్రాన్స్ కొంటుంది. ఇలా అన్ని దేశాలు ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అంతకుముందు ఏం చేసేవి ఈ దేశాలు? అమెరికా డాలర్ని కొనుగోలు చేసేవి. అమెరికా డాలర్ అనేది అంతర్జాతీయ విపణిలో వాణిజ్యానికి ఉపయోగించేటువంటి కరెన్సీ. అందుకే అమెరికా డాలర్ని ఎక్కువగా ఆయా దేశాల ఆర్బీఐలు కొనుగోలు చేసేవి. కానీ ఇప్పుడు అమెరికా డాలర్ అంతర్జాతీయ విపణిలో, అంతర్జాతీయ మార్కెట్లో బలహీనపడుతూ వస్తుంది. అది ఎక్కడ పడుతుంది కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే యూరోప్ దేశాలు ఇప్పుడు ఒకటిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో చైనా మీద, భారతదేశం మీద, దక్షిణ కొరియా లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టేటువంటి విధంగా నడుస్తున్నారు. ఆయన కొన్ని ఆంక్షలు పెట్టారు. బ్రిక్స్కి సంబంధించి మీరు బ్రిక్స్లో ఉంటే మీ దేశాలకి మేము ట్యాక్స్లు వేస్తాం అంటున్నారు. సో దీంతో గతంలో మాదిరిగా అమెరికాకు భయపడేటువంటి పరిస్థితుల్లో ఏ దేశం లేదు ప్రపంచంలో. గతంలో అమెరికాను చూసి భయపడి కొంత వెనక తగ్గినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే సార్వభౌమాధికారం కలిగి ఉండాలి అని చెప్పి భావిస్తున్నారు రాజకీయపరమైనటువంటి అంశాల దృష్ట్యా. ఒకవేళ అమెరికాకి తలొగ్గితే కనుక అధికారం కోల్పోవాల్సి వస్తుంది ఆయా దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ఒకవేళ కనుక రష్యా ఆయిల్ని కొనుగోలు చేయకుండా అమెరికా చెప్పినట్టు ఆపేస్తే ఇక ఆయన భారతదేశంలో రాజకీయంగా తన అస్తిత్వాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ఆయన అనివార్యంగా రష్యాతోటి కలిసి ఉంటున్నారు, చైనాతోటి వ్యూహాత్మకంగా కలిసి ఉంటున్నారు, దౌత్యపరమైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలాగే మిగతా దేశాలు కూడా అక్కడ వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వ్యతిరేకంగా
ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ దేశాలు ఉన్నాయి. అందుకే అమెరికా డాలరు అంతర్జాతీయ విపణిలో మారక ద్రవ్యంగా పనికి రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ఏం అవుతుంది అనేది అన్ని పోర్టల్లో జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఇప్పుడు అనేక మంది అనేక రకాలుగా రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. సరే, అథెంటిక్గా ఉండేటువంటి ఒక రివ్యూని నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అది ఆ రివ్యూ చూసిన తర్వాత మీకు ఒక అవగాహన రావచ్చు. ఇది బంగారం ధర మీద వస్తున్నటువంటి న్యూస్. అటు అన్ని చోట్ల అంటే అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ బంగారు ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లో మంగళవారం తులం అంటే ఈరోజు తులం బంగారం 1,10,000 మార్కును దాటి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న బలమైనటువంటి అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం ఉదయం 10:17 నిమిషాలకు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 10,951 రూపాయలుగా ఉంది. అంతకుముందు ట్రేడింగ్లో 10 గ్రాముల ధర ఏకంగా 1,10,650 రూపాయలకు చేరి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం ముగింపు ధర 1,09,820తో పోలిస్తే ఇది గణనీయమైనటువంటి పెరుగుదల. అంతర్జాతీయంగా కూడా స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $3,679 వద్ద ట్రేడ్ అవుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. సో ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఎగ్జాక్ట్గా రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఫెడ్ రేట్లు కనుక తగ్గిస్తే ఈ $3,679 అనేది $4,000 వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఈ బంగారం ధర గ్రాము 10,951 నుంచి 12,000కి వెళ్ళిన ఆశ్చర్యపోసం. సో రేపు జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం 96.4% ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే బంగారం రేటు పెరిగింది. సో దాదాపు 97% అంటే 197 మంది అమెరికా ఫెడ్ 25 పాయింట్లు బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది వడ్డీ రేట్లను అని చెప్పి అంచనా వేస్తున్నాయి. అందుకే ఇవాళ బంగారం రేటు అనూహ్యంగా పెరిగింది. దీనికి తోడు డాలర్ బలహీనపడటం కూడా పసిడి పరుగుకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో అక్టోబర్ ఫ్యూచర్స్ కిలో వెండి 1,29,452 వద్ద ట్రేడ్ అయింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాడకం పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్ ఇవన్నీ హవా నడుస్తుంది. బహుశా అందుకే వెండి కూడా పెరుగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలు భారీగా 10 గ్రాముల పసిడి ధర ఢిల్లీలో 1,10,260 రూపాయలు, ముంబైలో 1,10,450 రూపాయలు, బెంగళూరులో 1,10,540 రూపాయలు, కోల్కతాలో 1,10,310 రూపాయలుగా ఉంది. అన్ని నగరాల కంటే చెన్నైలో అత్యధికంగా 1,10,770 రూపాయలుగా నమోదైంది. మరోవైపు భారత్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETF లోకి ఆగస్టు నెలలో $233 మిలియన్ పెట్టుబడులు రావడం ఇది గమనించదగ్గ విషయం. సో ETFలో కూడా పెడుతున్నారు. సో కాబట్టి మరికొన్ని గంటల్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం రేటు పెరగబోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వడ్డీ రేటు తగ్గించే అవకాశం ఉంది. అమెరికా ఫెడ్ బంగారం రేటు రేపు పెరిగే అవకాశం ఉంది. ఇన్ కేస్ వడ్డీ రేట్లు కనుక పెంచకపోతే బంగారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని మీద మీరు రియాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ.